సంవత్సరం ఏ రొట్టె పట్టుకున్నారు సార్? హిందూ ముస్లిం మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచే ఈ నెల్లూరు రొట్టెల పండుగ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఈరోజు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు ప్రధానంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 4 డ్రోన్స్ కూడా ఆయన చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మినిస్టర్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. దర్గా ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు రొట్టె వదలడం కానీ తీసుకోవడం కానీ ఏదైనా జరిగిందా సార్? అనేక సంవత్సరాలు యాక్చువల్గా మహారాష్ట్ర దర్గా రావడం జరిగింది. అందుకనే మంత్రి కాగానే 2014లో దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని 14-19లోనే డెవలప్ చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ ఇంకా డెవలప్ చేస్తున్నాం. అండ్ ఈ సంవత్సరం ఏ రొట్టె పట్టుకున్నారు సార్? రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి కావాలి, అందరి ఆదాయం పెరగాలి, దాని ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి, ఆ వచ్చే ఆదాయంతో ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేయాలనేది దాన్ని చేయటం జరిగింది. లాస్ట్ ఇయర్ మీరు వదిలిన రొట్టె ఫలించిందా సార్? ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కూడా ఇదే రొట్టె పట్టుకున్నాను. ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా డే బై డే డెవలప్ అవుతుంది. వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ ప్రత్యేకంగా? ఇక్కడ యాక్చువల్గా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఇరిగేషన్ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా, వాటర్ అయినా, మున్సిపల్ అయినా, శానిటేషన్ అయినా అన్ని విధాలా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.